ఇక్కడ ఒక కొండ ఉంటే ఈ కొండ మీద ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్కు చెప్పి నేను మా విద్యార్థుల భవిష్యత్తు కోసం మన ప్రాంతంలో ఉండేటువంటి ఒక కళాశాల, అప్పుడు మలక్పేట నియోజకవర్గం అనే పేరుతో ఉండేటువంటి నియోజకవర్గంలో చార్మినార్ నుంచి నల్గొండ బార్డర్ వరకు, ఇక్కడి నుండి మహబూబ్ నగర్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఆ రోజు మలక్పేట నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజ్ అనేటువంటిది లేదు అనే ఉద్దేశంతో ఒక మూలలో ఉంటే ఆ రోజు 10 ఎకరాల పొలాన్ని ఇక్కడ ఇచ్చి 10 ఎకరాల పొలంలో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నేను చెప్పగానే ఈ 10 ఎకరాలు ఇక్కడ అలాట్ చేస్తే ఈరోజు ఒక మొక్క పెట్టినాం. మనం మొక్క పెట్టి ఎట్లయితే మనం పనులు, అలాంటి మొక్కను 20 సంవత్సరాల క్రితం వేస్తే ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగుండి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఇది ఒక చక్కటి ఉంటామో అలాంటి దేవాలయంలో పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయించినటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. మీరు ఇక్కడ వచ్చి కొన్ని రోజులే చదువుకుంటారు, కానీ వేలాది మంది ఈరోజు మీరు ఎట్లయితే బ్యాచ్లుగా డిగ్రీ తీసుకొని బయటికి వెళ్తున్నారో, ఇలాంటి డిగ్రీలు తీసుకున్నటువంటి 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో ఎంతమంది అయినరో మీరు, అంతమంది జీవితాల్లో తల్లిదండ్రులు కలలు కన్నటువంటి కలలను నిజం చేసినటువంటి విద్యార్థులను మనం నిజంగా ఎక్కడున్న వాళ్ళను అభినందించాలి. వాళ్ళ చదువును ఇచ్చినటువంటి ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయ బృందాన్ని కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మీరున్నారు, ఏ కష్టం తెలియదు, ఒక చదువుకునేది తప్ప. కానీ మన అమ్మా నాన్నలు సంజయ్ ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారి మనం ఆలోచిస్తే, డబ్బులున్న వాళ్ళైతే ఎక్కడో హైటెక్ సిటీలను హైదరాబాద్లను పెద్ద విద్యా సంస్థల దగ్గర పంపించి వాళ్ళు డిగ్రీలు పొందుతారు. కానీ మీరు మన జీవితంలో మీరు బతకడానికి ఏ విద్య కావాలో ఆ విద్యను అందిస్తున్న పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి కాలేజు సంజయ్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మీరు సర్టిఫికేట్స్ తీసుకోబోతున్నారు. మీ భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. సార్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా మీ భవిష్యత్తుని మంచిగా ఆలోచించి ఇక్కడ ఎలా చదివారు, ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉన్నారు, ఇక్కడ ఎంత మంచి పేరును సంపాదించుకున్నారో, మీరు కరెక్ట్గా 3 ఇయర్స్లో మీ డిప్లొమాని మీరు తీసుకొని పాస్ అయిపోయి మంచి కాలేజీల్లో ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఖాళీ లేరు సార్. ప్రతి ఒక్కరు ఏదో ఒక కాలేజీలో మంచి టాప్ కాలేజీలో సీటు కానీ లేదా ఉద్యోగం కానీ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు మీరు అలాగే మీ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకొని డిగ్రీలు కూడా కంప్లీట్ చేసుకొని ఉన్నత ఉద్యోగస్తులు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని మంచి భవిష్యత్తుని సాధించుకుంటూ మంచి భవిష్యత్తుని మీరు క్రియేట్ చేసుకొని మీ తల్లిదండ్రులు కూడా, సార్ ఒక మాట అన్నారు, తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవమో చూడండి. సో సార్ యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తూ మీ తల్లిదండ్రులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ భవిష్యత్తును కూడా మంచిగా ఉన్నత స్థానానికి చేర్చుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.